బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలి రౌడీ షీటర్ల ఘటనలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. తెనాలి రౌడీ షీటర్ల ఘటనలో వైసీపీ చేస్తున్న రాజకీయాలపై కానిస్టేబుల్ చిరంజీవి భార్య కంటతడి పెట్టింది. కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసిన రౌడీ షీటర్లు దళితులు అంటూ వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని మండిపడింది. దీంతో ఆమె కులాల ప్రస్తావన తీసుకొచ్చింది. నా భర్త బీసీ అని, నేను ఎస్సీ అంటూ మీడియా ముందుకు వచ్చింది. ఆమె వైసీపీ నేతల తీరును మహిళలు, ప్రజా సంఘాలు తప్పుపట్టారు. గుంటూరు జిల్లా తెనాలి రౌడీ షీటర్ల ఘటనలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. తెనాలి రౌడీ షీటర్ల ఘటనలో వైసీపీ చేస్తున్న రాజకీయాలపై కానిస్టేబుల్ చిరంజీవి భార్య కంటతడి పెట్టింది. కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసిన రౌడీ షీటర్లు దళితులు అంటూ వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని మండిపడింది. దీంతో ఆమె కులాల ప్రస్తావన తీసుకువచ్చింది. నా భర్త బీసీ అని, నేను ఎస్సీ అంటూ మీడియా ముందుకు వచ్చింది. ఆమె వైసీపీ నేతల తీరును మహిళలు, ప్రజా సంఘాలు తప్పుపడతాయి. కంటికి రెప్పలా చూసుకొని, నా పేరు పుల్లగోలు కళ్యాణి, మాది గురుపాలెం మాలపల్లి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవిని వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐటనగర్ లో నివాసం ఉంటున్నాం. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐటనగర్లు ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పడుతున్న పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో సమయంలో రౌడీ షీటర్లు దాడి చేసి మారునాయుధాలతో చంపబోయారు. ఆ క్రమంలో ఎంతో అక్కడి నుంచి పక్క వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు.